తూప్రాన్ మున్సిపాలిటీ 11వ వార్డులో చదువుకున్న యువకుడు బీజేపీ అభ్యర్థి మొకద్దం సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పడాలపల్లి గ్రామం అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. గ్రామంలో చదువుకున్న యువకులు ఎక్కువగా ఉన్నారని, లైబ్రరీ అవసరమని అన్నారు. కొంతమంది వారి స్వలాభం కోసం గ్రామ పంచాయతీగా ఉన్న పడాలపల్లిని మున్సిపాలిటీగా మార్చారని, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకు వెళ్తోందని అన్నారు. పడాలపల్లి బాగుండాలంటే గ్రామ ప్రజలు బీజేపీ కమలం పువ్వుకి ఓటు వేసి మొకద్దం సత్యనారాయణని గెలిపించాలని తెలిపారు. ఖద్దరు బట్టలు, కరెన్సీ కోసం రాజకీయాల్లోకి రావడం లేదని, గ్రామానికి సేవ చేయడానికి, అభివృద్ధి చేయడానికి వస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు. जय जय माता भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రగన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి రగన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీజేపీ గెలిపిద్దాం 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 ఓటేద్దాం 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 ఓటేద్దాం. ఫస్ట్గా నేను రాజకీయ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఊరిని అభివృద్ధి చేసుకోవాలని. యువత ఊరు మారాలంటే యువత రాజకీయంలోకి రావాలి. వాళ్ళు రాజకీయంలోకి వస్తేనే చదువుకున్న వాళ్ళు అయితేనే ఊరు బాగుపడుతుంది. మేము మా ఊరిని డెవలప్ చేసుకోవాలని మేము ఒక మేనిఫెస్టో రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఏంటంటే ఫస్ట్ స్కూల్ని డెవలప్ చేసుకొని లైబ్రరీలు కట్టియాలా, చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించాలా, అండ్ పెద్ద మనుషులకి ఊర్లోనే బస్సు దవాఖానా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. అదే కాకుండా ఫ్రీ అంబులెన్స్ సదుపాయం కూడా చేయాలనుకుంటున్నాం. మహిళలకు వచ్చేసి మహిళా భవన్లు కట్టించాలనుకుంటున్నాము. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఏదైతే మా ఊరిలో చాలా ఎక్కువగా ఆధారపడిన వాళ్ళు పశువుల మీద, అంటే పశువుల గొల్లు బర్రెల మీద ఆధారపడ్డారు. వాళ్ళకి ఏంటంటే ఎండాకాలంలో వాటర్ ఫెసిలిటీ లేకుండా పోతుంది. చెరువులలో ప్లాస్టిక్ కారణం వల్ల పశువులు చనిపోతున్నాయి. సో దానివల్ల మేము పశువులకు వచ్చేసి హౌజులు కట్టించాలనుకుంటున్నాం. ప్లస్ అదే కాకుండా గవర్నమెంట్ డాక్టర్ని కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకునే సదుపాయాలు కూడా చేయాలనుకుంటున్నాం. ఇంకా అదే కాకుండా ఇప్పుడు ఊర్లో చాలా యూత్ వచ్చేసి స్పోర్ట్స్లో ముందుకు వస్తుంది. వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి సరైన నాయకులు లేక వెనకపోతున్నారు. మా ఊళ్ళో వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ జిల్లా స్థాయికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఈవెన్ ఒలింపిక్స్కి కూడా వెళ్ళిపించాలని నా ఉద్దేశము. యువతకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము దీన్ని ఇట్నే ముందుకు సాగుతాం. పిల్లలు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎన్ని పనులు అవుతాయో కూడా చూపిస్తాం. మేము వచ్చేది రాజకీయం కోసం, ఏదో ఖద్దరు బట్టల కోసం కాదు, కరెన్సీ నోట్ల కోసం కాదు, మా ఊరి స్నేహం కోసం వస్తున్నాం. మేము మా ఊరిలో ఇప్పుడు శ్మశాన వాటిక లేదు. అండ్ గత ప్రభుత్వాలు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం, అన్ని పెంకుటిండ్లే ఉన్నాయి. ఇంకా పింఛన్ రానోళ్ళు గత ఆల్మోస్ట్ 25 సంవత్సరాల నుంచి పింఛన్ రానోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా చెప్తారు. సో ప్రజలారా, మీరు అందరినీ గమనించాలి. యువతకి ఒకసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే ఊరికి సేవకుల్లాగా పనిచేస్తాం, ఒక సైనికుల్లాగా పనిచేస్తాం. మా ఆవేదన అంటే ఊరు పాడైపోతుంది. యువత అంతా సరైన ఎడ్యుకేషన్ లేకుండా, సరైన జాబులు లేక మద్యానికి అలవాటై ఎటుటో బయట తిరుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల వేదన చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పడవలపల్లి గ్రామంలో ఆల్మోస్ట్ 100 మంది యువత కలిసి నన్ను మద్దతు ఇచ్చి నన్ను ముందుకు చూపిస్తున్నారు. అదే కాకుండా పెద్ద మనుషులు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా పడవలపల్లి 11వ వార్డులో బీజేపీ జెండా ఎగిరేస్తాం. మా సంకల్పం ఇదే. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నా యూత్ సభ్యులకి, విలేజ్ వాళ్ళకి అండ్ ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.